నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రమాదం. అదుపు తప్పి కింద పడిన బస్సు, 9 మంది మృతి. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా బస్సు ప్రమాదం. చల్లా చెదురుగా పడిన మృతదేహాలు, బాధితుల హాహాకారాలు. బస్సు ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం. విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కాసేపట్లో శంకుస్థాపన. సత్వా సంస్థతో పాటు మరో 7 ఐటీ సంస్థలకు భూమి పూజ. దేశ అంతర్గత జల రవాణాలో కీలక ముందడుగు. హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవ ప్రారంభం. వారంతా పుణ్యక్షేత్రాల సందర్శనలో ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటిస్తున్నారు. మరికొన్ని గంటల్లో మరో కొత్త ప్రాంతానికి వెళ్తామన్న ఉత్సాహంతో నిద్రకు ఉపక్రమించారు. గాఢ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా కుదుపు. ఏం జరిగిందోనని కళ్ళు తెరిచి చూసే లోపే బస్సు తలకిందులుగా ఉంది. కళ్ళెదుటే నెత్తుటి మరకలు, చల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు. 9 మంది చనువు చాలించారు. అంతా బేతావహ పరిస్థితి. బాధితుల హాహాకారాలతో అల్లూరు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తీవ్ర విషాదం నెలకొంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్సు అదుపు తప్పింది. రాజుగారిమెట్ట మలుపు వద్ద బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్ నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. బాధితుల హాహాకారాలతో ప్రాంతమంతా బేతావహ పరిస్థితి నెలకొంది. కళ్ళెదుటే అయిన వారిని కోల్పోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. కింద పడ్డది చూడు. ఫోన్ రింగ్ చేస్తే ఈ టర్న్ రింగ్ అవుతుంది. ప్రమాదానికి గురైన యాత్రికుల వాహనం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు సహా 35 మంది యాత్రికులు ఉన్నారు. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము? మనశాంతి లేదని వచ్చినాము. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. బస్సు ప్రమాదంపై చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము? మనశాంతి లేదని వచ్చినాము. బస్సు ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో దారి కనిపించకనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రైవర్కు కొత్త రూట్ కావడం వల్ల మలుపు దగ్గర బస్సును కంట్రోల్ చేయలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేవుడి దగ్గరికి ఎందుకు ఇట్లా వచ్చినాము? మనశాంతి లేదని వచ్చినాము. వద్దు తీసేయండి అన్న ఏంటన్నా దాని మీద పెట్టు.
ఇటుకి వెళ్ళి కింద పడ్డది చూడు. ఫోన్ రింగ్ చేస్తే ఈ టర్న్ రింగ్ అవుతుంది. అల్లూరు జిల్లా బస్సు దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రహదారిలో ఘోర దుర్ఘటన తెల్లవారుజామున జరిగింది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి మొత్తం ఘాట్ రోడ్లో నుంచి చెట్లలో ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు యాత్రికులు. వీరంతా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందినవారు. ప్రమాదంలో 5 మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. వీరి మృతదేహాలను చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా చింతూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల రోదనలతో, ఆహాకారాలతో చింతూరు ఏరియా ప్రభుత్వ పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. వీరంతా యాత్రలకు బయలుదేరి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఈ ప్రాంతానికి వచ్చారు. మొత్తం అరకు పర్యటించి అక్కడ నుంచి భద్రాచలం వైపు వస్తుండగా లంబసింగి, రంపచోడవరం, రాజమహేంద్రవరం జాతీయ రహదారిలో ప్రయాణించి మారేడుమిల్లి మీదుగా చింతూరు మరి కాసేపట్లో చేరుకునే క్రమంలో తెల్లవారుజామున 4:30 గంటల దాటిన తర్వాత ఈ ఘోర దుర్ఘటన జరిగింది. బస్సు ఘాటు డ్రైవర్కు అవగాహన కొంత లేకపోవటం, చెమ్మ చీకటిగా ఉండటం, కొండ ఎక్కించే క్రమంలో ఘాట్ రోడ్లో ఒక్కసారిగా అదుపు తప్పి జారిపోయింది. చెట్లు అయితే బస్సును ఆపగలిగాయి. అది కనుక లోయలో పడితే ఇంకా చాలా పెను ప్రమాదమే జరిగి ఉండేది. ఇరుక్కుపోవడంతో ఆ ఒత్తిడికి తీవ్రమైన కొండ రాపిడిలో బస్సు అంతా ఇరుక్కుపోయి ప్రయాణికులు ఊపిరాడక అక్కడ చనిపోయారు. ఆ సమయంలో కొంతమంది వాహనదారులు వారిని బయటికి తీసే క్రమంలోనే అప్పటికే కొంతమంది మృతి చెందారు. మొత్తం 9 మంది చనిపోవడంతో ఇంకా క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం వాళ్ళందరినీ కూడా చింతూరు ఆసుపత్రికి తరలించారు. ఒకళ్ళిద్దరిని కూడా భద్రాచలం తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చింతూరు, రంపచోడవరం డివిజన్కు సంబంధించి మొత్తం అధికారులు, పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది అంతా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అధికారులు ఆదేశించారు. వారు క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి అనిత ఘటనా స్థలానికి బయలుదేరారు. ఆమె మరికొన్ని గంటల్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతం, తెల్లవారుజామున చెమ్మ చీకటి, చలి విజృంభిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరుగుతుంటో నిద్రమత్తులో ఉన్న యాత్రికులందరూ కూడా తీవ్ర భయాందోళన చెంది ఆకాకారాలతో తీవ్రంగా గాయపడిన వారంతా కూడా ఆ ప్రాంతంలో వాతావరణం అయితే చాలా భయానకమైన పరిస్థితి. కేవలం ఆ సమయంలో వాహనదారులు మాత్రం అది రాజువారి మెట్ట మలుపు ప్రాంతం చింతూరుకి ఇంకా కొద్ది దూరంలో ఉంది. అక్కడి నుంచి తులసిపాకలకు చేరుకున్న తర్వాత మరి కాసేపులో చింతూరు చేరుకొని వీళ్ళంతా భద్రాచలం రాముల వారిని దర్శించుకునేందుకు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరగడంతో వారంతా తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. తిరుచానూరుతో పాటు చిత్తూరు జిల్లాలోని కొంతమంది కొన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వారు పేర్లు అయితే కూడా అందరివి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రుల వివరాలు కూడా పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. వారు ఏ గ్రామాల నుంచి ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. అయితే డ్రైవర్కి కేవలం ఈ ఘాట్ రహదారిపై అవగాహన కొంత లేకపోవటం, ఆ కొండను ఎక్కించే క్రమంలో మలుపు తిప్పే క్రమంలో ఇది అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తోంది. చెట్లు బాగా బలమైన చెట్లు, దట్టమైన చెట్లు ఉండటంతో బస్సునైతే కింద పడకుండా దొరలకుండా ఆపగలిగాయనేది కూడా మనకి స్థానికంగా అక్కడ ప్రమాదం జరిగిన తీరుని బట్టి తెలుస్తోంది. అది కిందకి కనుక దొర్లిపోయి ఉంటే కింద ఘాట్ రోడ్డు మొదల నుంచి లోయలో పడితే ఇంకా
ప్రాణ నష్టం అయితే ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం క్షతగాత్రులు ప్రాణాలను రక్షించేందుకు మాత్రం పోలీసు అలాగే వైద్య సిబ్బంది మిగతా రెవెన్యూ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. 9 మంది అయితే ఈ ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ పరిస్థితి మాత్రం చాలా హృదయ విదారకంగా ఉంది. మొత్తం 5 మహిళలతో పాటు 4 పురుషులు ఉన్నారు. వీరిలో డ్రైవర్ కూడా చనిపోయారు. మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నారనేది అధికారులు ప్రకటించారు. వీరిలో 2 డ్రైవర్లతో పాటు కొంతమంది వంట చేసుకునేందుకు వాళ్ళకి సహాయకంగా ఉండేది కూడా యాత్రికులు తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళంతా కూడా యాత్రికులే. ఈ పర్యాటకం అలాగే ఆధ్యాత్మిక టూరుగా వాళ్ళు బయలుదేరి ఇలా విషాదంలో మునిగిపోవడంతో వారి స్వస్థలాల్లోనూ కూడా అంతులేని ఆవేదన అయితే ప్రస్తుతం ఉంది. ప్రాణాలను రక్షించేందుకు మాత్రం క్షతగాత్రుల కోసం వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి చింతూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. అల్లూరి సీతారామరాజు జిల్లా ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డు నుంచి బస్సు కింద పడి పలువురు మృతి చెందడంపై విచారం వెలిబుచ్చారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులున్నారని, పలువురు మృతి చెందగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై సీఎం ఆరా తీశారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యాత్రికులు దుర్మరణం చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరగడం బాధాకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లూరు జిల్లా ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, బస్సు ప్రమాదంలో మృతులు చెందిన వారి వివరాలేంటి? క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ఘటనలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది మృతి చెందారు. మిగిలినటువంటి సుమారుగా 25 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతం చింతూరులోని ఆ ఏరియా ఆసుపత్రిలో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అత్యున్నత వైద్య సేవలు అవసరమైన వారిని భద్రాచలం తరలించడానికి కూడా అల్లూరు జిల్లా వైద్య శాఖ ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం పొగమంచు ఒక కారణమైతే, రెండవది అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతం రాజుగారి మెట్ట మలుపు ప్రాంతం అంటారు దాన్ని. ఆ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు చాలా దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 4 నుంచి 5 మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ముఖ్యంగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన వారు. మొత్తం 33 మంది, 2 డ్రైవర్లని నియమించుకుని 35 మంది చిత్తూరు జిల్లా నుంచి విశాఖ, అరకు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని సందర్శించడం కోసం నిన్న వీరంతా కూడా అరకు, లంబసింగి ప్రాంతాలని సందర్శించారు. ఈ రోజు భద్రాచలంలో దర్శనం చేసుకోవడం కోసమని అరకు నుంచి వీళ్ళు బయలుదేరి ఈ ప్రాంతానికి వస్తున్న సమయంలో తెల్లవారుజామున పొగమంచు ఒక కారణం, రెండోది అది చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి అవడం వల్ల మొత్తం బస్సు కొంత లోయలోకి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఆ మార్గంలో ఉన్నటువంటి వారు, అంటే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చింతూరు పోలీసులకి సమాచారం ఇచ్చారు. చింతూరు పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే వారు వైద్య, రెవెన్యూ, ఇతర అధికారులు కూడా సమాచారం ఇవ్వడం, ఉన్నతాధికారులంతా కూడా సమన్వయం చేసుకుని ప్రస్తుతం క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించడం కోసం సుమారుగా సంఘటన ప్రాంతానికి 5 అంబులెన్సులు చేరుకున్నాయి. అలాగే స్థానికులు కూడా వారి వాహనాల్లో అందరినీ కూడా చింతూరు ఆసుపత్రి వద్దకి తరలించారు. ముఖ్యంగా ఈ సంఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇప్పటికీ ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మరోవైపు క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అత్యున్నతమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోటి హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే అల్లూరు జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి
గుమ్మడి సంధ్యారాణి కూడా సంఘటన ప్రాంతానికి చేరుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ సమయంలో శీతాకాల సమయంలో చింతూరు నుంచి మారేడుమిల్లి ఈ రహదారి చాలా ప్రమాదకరమైనటువంటి రహదారి. పొగమంచు కమ్ముకుని ఉంటుంది. ఘాట్ రోడ్ కూడా చాలా బలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువ ఘాటీలు అంటే మలుపులు ఉన్నటువంటి ప్రాంతం, ఎయిర్ పిన్ బ్యాండ్స్ అంటాం మనం. ఈ ఎయిర్ పిన్ బ్యాండ్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. అందులోనూ చాలా వాటి కోనపరంగా కూడా ఈ రహదారి చాలా ప్రమాదకరమైంది. చాలా ప్రమాదాలు ఈ సమయంలో, ముఖ్యంగా ఈ సమయంలో నవంబర్ మాసం నుంచి జనవరి మాసం వరకు కూడా ఈ ప్రమాదాలు ఎక్కువ ఈ రోడ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం కూడా 2 ప్రమాదాలు పరిసర సమీపంలో ఈ రహదారిలో చింతూరు మారేడుమిల్లి రహదారిలో జరిగాయి. ముఖ్యంగా రంపచోడవరం నుంచి మారేడుమిల్లి చింతూరు ద్వారా ఇతర రాష్ట్రాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్, తెలంగాణ ప్రాంతానికి వెళ్లేటువంటి రహదారి, రద్దీగా ఉండే రహదారి. అయితే చాలా మలుపులు ఉంటాయి. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉన్న కారణం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేటువంటిది ప్రధానంగా అందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇతర అక్కడ రాకపోకలు సాగించేటువంటి వారు చెప్తున్న అంశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల రహదారిని అంచనా వేయకపోవడం, రెండవది మలుపులు తిరిగేటువంటి విషయంలో సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఈ రెండింటి వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇప్పటికే అల్లూరు జిల్లా చెందినటువంటి యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వీరంతా కూడా చిత్తూరు జిల్లా చెందిన వారు కాబట్టి వారి సంబంధించినటువంటి కుటుంబీకులకు, వారికి ఉన్న బంధువులకి ఈ సమాచారాన్ని చేరవేసే పనిలో స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. కొద్దిసేపట్లోనే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంధ్యారాణి కూడా సంఘటనా ప్రాంతానికి చేరుకోనున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. వద్దు తీసేయండి అన్న. ఏంటన్నా దాని మీద పెట్టు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. లాతూర్ నుంచి 7 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1991-96 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్గా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన శివరాజ్ పాటిల్ మహారాష్ట్ర లాతూర్లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. లాతూర్ నుంచి 7 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1991-96 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన శివరాజ్ పాటిల్ కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలు నిర్వహించారు. 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్గా ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నెల 18న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం 42 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చారు. 12 మంది వైసీపీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరిన 42 మంది కార్పొరేటర్లలో 5గురిని జగన్ వద్దకు తీసుకుపోయి పార్టీ కండువా కప్పారు. మద్దినేని మస్తానమ్మ, రవిచంద్ర, సాహితీ, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, షేక్ ఫమిదా తిరిగి వైసీపీలో చేరారు. మరో 4 కార్పొరేటర్లను ప్రలోభపెట్టారని తెలిసింది. వైసీపీ వైపు నిలబడే కార్పొరేటర్లకు 25 లక్షలు ఇస్తామని ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్పొరేటర్లకు భారీగా నజరానాలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కార్పొరేటర్లు అరెస్ట్ అనే ప్రచారం చేయడంతో నవాపేట పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అవిశ్వాస తీర్మానానికి 38 మంది కార్పొరేటర్లు అవసరం కాగా కోరం లేకుండా చేసేందుకు వైసీపీ రాజకీయం చేస్తోంది. ఇరు వర్గాలు తమ కార్పొరేటర్లను శిబిరాలకు తరలించారు. అవిశ్వాసం తీర్మానంలో ఎక్స్ అఫీషియో మెంబర్లు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండటం నెగ్గుకు రాగలమనే ధీమాతో టీడీపీ ఉంది.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఒక్కొక్కటిగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో నేడు సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో ఫైనాన్స్ సహా పలు విభాగాల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఉద్యోగుల పింఛన్, ఏపీ ఈపీఎఫ్పై చర్చించనున్నారు. నిధి పోర్టల్ ద్వారా ఉద్యోగ విరమణ సౌకర్యాలు అందించే అంశంపై చర్చకు రానుంది. ప్రావిడెంట్ ఫండ్ సేవలు డిజిటలైజేషన్ ద్వారా అమలు చేయడానికి తగు సూచనల కోసం భేటీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. మరింత లోతుగా చర్చించి అందరి ఆమోదయోగ్యంతోనే కీలక నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఫైబర్నెట్ మాజీ చైర్మన్ వైకాపా నేత గౌతమ్ రెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన ఫైబర్నెట్ కేసు మూసివేతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైకాపా నేత గౌతమ్ రెడ్డి వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను విచారణకు తీసుకోవాలా లేదా అన్న అంశంపై ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రొటెస్ట్ పిటిషన్ను విచారణకు స్వీకరించాలా లేదా అన్న వ్యవహారంపై తీర్పు గురువారానికి వాయిదా పడింది. దీనిని తిరస్కరిస్తూ న్యాయాధికారి భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని కోర్టు తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో గౌతమ్ రెడ్డి ఫైబర్నెట్ చైర్మన్గా చేశారన్న సిఐడి తరపు న్యాయవాది పొన్నం అఖిల్ చౌదరి ఇది రాజకీయపరమైన నామినేటెడ్ పదవి మాత్రమేనన్నారు. అసలు ఫిర్యాదుదారే కానీ గౌతమ్ రెడ్డికి ప్రొటెస్టు పిటిషన్ దాఖలు చేసే అధికారం లేదన్నారు. ఇందులో జోక్యం చేసుకునే అధికారం మూడో పక్షానికి లేదని వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్రావు పిటిషన్ను తిరస్కరించారు. తెలుగుదేశం జిల్లా కమిటీల కూర్పుపై అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక వర్గ దామాషాకు అనుగుణంగా జాబితా లేదని స్పష్టం చేశారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల ప్రాతినిధ్యం పెంచాలని, సోమవారానికి కొత్త జాబితా ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఇండిగో విమానాల రద్దు అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్తో అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు త్రిసభ్య కమిటీల సభ్యులతో సమావేశమై జిల్లా కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. తెలుగుదేశం అంటేనే సోషల్ ఇంజనీరింగ్ కు అధిక ప్రాధాన్యమిస్తుందన్న సీఎం త్రిసభ్య కమిటీలిచ్చిన జాబితాలు సామాజిక వర్గ దామాషాకు అనుగుణంగా లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. జనాభా అధికంగా ఉన్న 40 ప్రధాన సామాజిక వర్గాల్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత జాబితాల ప్రకారం ఓసీలు 34%, బీసీలు 41%, ఎస్సీలు 7%, ఎస్టీలు 3%, మిగిలిన భాగంలో ఇతర సామాజిక వర్గాలు ఉండగా దీన్ని సరిచేయాలని, ఎస్సీ వర్గాలకు అవకాశం పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. మహిళలకు 33% ఇవ్వాలని, వారి ప్రాతినిధ్యం పెంచాలని సూచించారు. జిల్లా కమిటీల్లో ఇప్పటి వరకు చైర్మన్, ప్రధాన కార్యదర్శి సహా 34 మంది ఉండేవారని, సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా 40 మందిని నియమిస్తామని చంద్రబాబు వెల్లడించారు. జాబితాల తయారీలో శ్రద్ధ పెట్టలేదని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి 11 మంది సభ్యులు హాజరు కాలేదన్న ఆయన వారి పేర్లు చదివి వినిపించారు. రిపబ్లిక్ టీవీ మొదటి నుంచి తెలుగుదేశం అంటే సానుకూల దృక్పథంతో ఉంటుందని, అలాంటి ఛానల్తో ఘర్షణాత్మక వైఖరి సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివాదం పెద్దదయ్యేంత వరకు తన దృష్టికి తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ చర్చకు మరింత కసరత్తుతో వెళ్లి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉండాల్సిందన్నారు. టీవీ చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అంతటితో ముగించాల్సిందని చెప్పారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేశారని, ఛానల్ను బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదం మరింత పెంచారని మందలించారు. ఛానల్ను బహిష్కరిస్తామని పార్టీ తరపున ఎవరూ చెప్పలేదని అధికార ప్రతినిధులు సీఎం దృష్టికి తేగా మనం అలా చెప్పకపోయినా వారికి అలాంటి అభిప్రాయం కలిగింది కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ఛానల్లో ఖాళీ కుర్చీ చూపించి తెలుగుదేశం బహిష్కరించిందని చెప్పారు కదా అని చంద్రబాబు నిలదీశారు. పరిస్థితి అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలని, వారితో మాట్లాడి అపోహలు తొలగిస్తే సరిపోయేది కదా అని ప్రశ్నించారు. అధికార ప్రతినిధులు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగడానికి వీల్లేదన్నారు. తాను ప్రతి అడుగు ఆచితూచి వేస్తుంటే కొందరు ఇష్టానుసారం మాట్లాడేస్తే పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం ఎంత తప్పో, అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడటమో అంతే తప్పని చెప్పారు. టీవీ చర్చలకు, విలేకరుల సమావేశాలకు బాగా సిద్ధమై వెళ్లాలని, తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ లైన్, ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు స్పష్టంగా మార్గదర్శనం చేయడంలో వైఫల్యం కనిపిస్తోందన్న చంద్రబాబు వారిని ఎవరు గైడ్ చేస్తున్నారు, పార్టీ ప్రభుత్వం నుంచి వారికి కంటెంట్ ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకోసం 2 మంత్రుల్ని, పార్టీ నుంచి 2 సీనియర్లను నియమిస్తారని సీఎం చెప్పారు.
పార్టీ నాలెడ్జ్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ సమర్థంగా పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు అధికార ప్రతినిధులకు పార్టీ కార్యాలయం నుంచి కంటెంట్ అందించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సంబంధిత విభాగం బాధ్యులకు ఆయన అక్షింతలు వేశారు. ప్రధాని మోదీ ఒక మాట చెబితే దాన్ని భాజపా శ్రేణులు క్షేత్రస్థాయి వరకు సమర్థంగా తీసుకెళ్తాయని, ఆ విషయంలో తెలుగుదేశంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని నిర్మించాలన్న ప్రభుత్వ విధానంపై విపక్షం విషప్రచారం చేస్తుంటే క్షేత్రస్థాయిలోనూ సమర్థంగా తిప్పికొట్టడం తానే చూసుకోవాలంటే ఎలా అని నిలదీశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు బాగా పనిచేశారని, ఇప్పుడు మరింత బాధ్యతగా, తెలివిగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. రిపబ్లిక్ టీవీ చర్చలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అది కేంద్రం పరిధిలో అంశమని, వారు చూసుకుంటారని చెబితే సరిపోయేదని సీఎం వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద కడప కర్నూలు 40వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొనడంతో 2 మృతి చెందారు. కోటపాడుకు చెందిన నాగయ్య, సుబ్బరాయుడు బైక్పై వెళ్తుండగా సిరివెళ్ల మెట్ట వద్ద మలుపు తిరుగుతుండగా ఆలగడ్డ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సుబ్బరాయుడును నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు. స్కూటీ